ఈరోజు మా యానివర్సరీ 14th యానివర్సరీ అనమాట. సో ఈరోజు మమ్మీని సర్ప్రైజ్ చేయడానికి ఇక్కడ వచ్చాను. నువ్వు నా కోసం తెచ్చావు కదా, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏం తెచ్చాడు? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. వెళ్ళి ఒక్కడవే స్కూల్ അപ്പം ബോനിൻ ഇന്ന കൈലാക്കി ദമേ ഇന്ന കൈ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. ఈరోజు మా యానివర్సరీ 14th యానివర్సరీ అనమాట. సో ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మా ఆయన షూటింగ్కి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ నేను కూడా డేట్ ఇచ్చాను. ఆయనతో ఉండి ఉండి నాకు కూడా సర్లే రోజంతా ఏం చేస్తాం, షూటింగ్కి వెళ్ళొద్దాం, పని చేసుకుందాం అని చెప్పి నేను కూడా డేట్ ఇచ్చాను. కాకపోతే నాకు షూటింగ్ క్యాన్సిల్ అయింది, మా ఆయనకు క్యాన్సిల్ అవ్వలేదన్నమాట. సో ఆయన షూటింగ్కి వెళ్ళి వచ్చేసారు. ఇప్పుడు అందరం కలిసి డిన్నర్కి బయటకు వెళ్తున్నాము. కాకపోతే ఈ ఇయర్ ఏం స్పెషల్ జరగలేదు, చాలా నార్మల్గా అయిపోయింది అని అనుకున్నాను. ఏం వద్దులే, అలా వదిలేద్దాం, జస్ట్ డిన్నర్కి వెళ్ళొద్దాం అని నేను ఊరుకున్నాను. నేను గిఫ్ట్ కూడా ఏం తీసుకోలేదన్నమాట. కాకపోతే మా అబ్బాయి ఊరుకోలేదు. ఎవ్రీ ఇయర్ నేను చేస్తూ ఉంటాను కదా, నన్ను చూసి వాడు ఈసారి అమ్మ నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలి అని వాడు వెళ్ళి గిఫ్ట్ తీసుకొచ్చాడంట. అంతే, అత్తమ్మతో మాట్లాడి అత్తమ్మ దగ్గర డబ్బులు తీసుకుని స్ట్రైకర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకుని వెళ్ళి మా ఇద్దరి కోసం ఏదో గిఫ్ట్ తీసుకొచ్చాడంట. అండ్ ఆల్సో డిన్నర్కి కూడా మేం ప్లాన్ చేయలేదు, వాడే స్ట్రైకర్స్ వాళ్ళతో మాట్లాడి బుక్ కూడా చేశాడంట టేబుల్. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఆ గిఫ్ట్ ఏంటో చూపిస్తాను అన్నాడు. సో ఆ గిఫ్ట్ చూసి తర్వాత మనము అక్కడ డిన్నర్కి వెళ్దాము. అండ్ గిఫ్ట్ చూడడానికి ముందు వాడు వెళ్ళి చేసుకొని వచ్చాడంట. సో వాడు ఎక్కడ వెళ్ళాడు, ఏం తీసుకున్నాడు, అవన్నీ కూడా మీరు షార్ట్స్ చూసేయండి. మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ స్కిన్ కేర్ రొటీన్. దీన్ని నేను రీసెంట్గా ఫాలో అవుతున్నాను. చాలా బాగా అనిపించి మీ అందరితో కూడా చెప్పాలి అనుకున్నాను. ఈ మధ్య యాక్చువల్లీ నేను చాలా ట్రావెల్ చేస్తున్నాను అండ్ డిఫరెంట్ షూటింగ్స్, చాలా గెటప్స్, దీనివల్ల చాలా రకరకాల మేకప్స్ ఇలా అయిపోతున్నాయి. దానివల్ల నా స్కిన్ చాలా డ్రై అయిపోయింది. డ్రై స్కిన్ ప్రాబ్లమ్కి రెస్క్యూగా దొరికింది మామా ఎర్త్ వైటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. నేను నా రెగ్యులర్ రొటీన్లో మామా ఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్స్ని చాలానే యూజ్ చేస్తూ ఉంటాను. బేసిక్గా నెక్స్ట్ వచ్చేది వింటర్. ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వింటర్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. డ్రై అండ్ డల్ స్కిన్ పైన రెగ్యులర్ మాయిశ్చరైజర్స్ ఉత్తి స్కిన్ని మాత్రమే మాయిశ్చరైజ్ చేస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం స్కిన్ పైన హెవీగా కూడా ఉంటుంది అండ్ ఆల్సో స్కిన్కి గ్లో కూడా ఇవ్వదు. సో ఇంతకుముందు నేను కూడా అనుకునేదాన్ని అనమాట, ఏదైనా మాయిశ్చరైజర్ స్కిన్ని నీట్గా మాయిశ్చరైజ్ చేస్తూ నాన్ స్టిక్కీగా ఉండాలి అండ్ స్కిన్కి ఎక్స్ట్రా గ్లోని ఇవ్వాలి అని. అప్పుడే నాకు దొరికింది మామా ఎర్త్ వాళ్ళ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. ఇది నా గో టు లైట్ వైట్ మాయిశ్చరైజర్. దీంట్లో గుడ్నెస్ ఆఫ్ వైటమిన్ సి ఉండటం వల్ల స్కిన్ అనేది చాలా బాగా మాయిశ్చరైజ్ అయ్యి గ్లో అవుతుంది. ఇది ఫింగర్స్తో టచ్ చేస్తూ ఫీల్ అయితే తెలుస్తుంది ఎంత నాన్ స్టిక్కీగా ఉందో. ఇది పర్ఫెక్ట్ వింటర్ గ్లోని న్యాచురల్గా ఇస్తుంది. ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ని ఫేస్ అండ్ నెక్ పైన అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే నా స్కిన్ వితిన్గా మాయిశ్చరైజ్ అయింది అండ్ గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. ఈ మాయిశ్చరైజర్ టెక్స్చర్ చాలా లైట్ వెయిట్ అండ్ నాన్ స్టిక్కీగా ఉంది. రెగ్యులర్ మాయిశ్చరైజర్స్ కంటే యాడెడ్ బెనిఫిట్ని ఇది ఇస్తుంది. అంటే దానికి రీజన్ అయితే వైటమిన్ సి యాడ్ ఆన్. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి డూ చెక్అవుట్ ద ప్రోడక్ట్స్. మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ విలా యాప్లో నా కూపన్ కోడ్ నిరుపమ్ 2023 అని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్ సైట్. ఆ గుడ్నెస్ అనేది ఉత్తి ప్రోడక్ట్స్లోనే కాకుండా దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామా ఎర్త్ స్టాండ్ ఫర్. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్.
మీరు ఎప్పుడు మామా ఎర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ని మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇనిషియేటివ్ బై 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామా ఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఐ థింక్ ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీ అందరికీ చెప్పాననే అనుకుంటున్నాను. ఇప్పుడు మన మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. రిక్కీ మా కోసం ఏం తీసుకొచ్చాడో చూడాలి అని. రండి చూసేద్దాం. ఈరోజు మమ్మీ అండ్ డాడీ యానివర్సరీ. సో మమ్మీ కంటే వాచెస్ అంటే చాలా ఇష్టం. సో ఈరోజు మమ్మీని సర్ప్రైజ్ చేయడానికి ఇక్కడ వచ్చాను. ఇప్పుడు షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాము. యాక్చువల్లీ డాడీకి పర్ఫ్యూమ్ తీసుకుందాం అనుకున్నాము, బట్ డాడీ కూడా వాచ్ తీసుకొని అంటే టైం లేదు, డిన్నర్కి వెళ్ళాలి కదా. సో మమ్మీకి డాడీకి ఇద్దరికి వాచెస్ తీసుకున్నాము. సో ఎవ్రీ ఇయర్ నేను ఏం రెడీ అయినా, ఏం చేసుకున్నా, ఏం వేసుకున్నా మీకు చూపిస్తూ ఉంటాను కదా. సో దిస్ ఈజ్ మై డ్రెస్ అనమాట. సో ఎలా ఉంది నా డ్రెస్ అని కమెంట్స్లో చెప్పండి. ఇలా పర్ల్స్ వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ పర్ల్స్ ఇచ్చారు. ఎవ్రీ టైం నాకు ఏమొచ్చినా, ఎక్కడ తీసుకున్నా ప్రతిదీ నేను నా ఇన్స్టా పేజ్లో ట్యాగ్ చేస్తాను. మీకు ఏదైనా కావాలి అంటే అక్కడ చూసుకోండి. ఓకే, సరే. ఇప్పుడైతే రిక్కీ మా కోసం ఏం తెచ్చాడో నాకైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఏం చూసి తెచ్చాడో తెలియదు, రండి చూసేద్దాం. ఏం తెచ్చావురా? ఏదో తెచ్చాను, నీకు నాన్నకి ఇద్దరికి కల్పిస్తా. సరే, ఏం చెప్పావు? చెప్పు. ఎక్సైట్మెంట్. నువ్వు నా కోసం తెచ్చావు కదా, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏం తెచ్చాడు? చూపిస్తా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఇద్దరికి చూపిస్తా. ఇక్కడే చూపి. సరే, ఓకే, రండి అక్కడ వెళ్దాం. ఇదిగో రిక్కీ ఏదో తెచ్చాడంట మన కోసం. అత్తమ్మతో మాట్లాడి అత్తమ్మతో డబ్బులు తీసుకుని వెళ్ళి ఒక్కడవే నీకు కూడా తెలీదా? నాకు కూడా తెలియదు. నాకేం తెలుసు? ఏం తెచ్చావు? ఇప్పుడు ఇందాక చెప్తానే తెలిసింది తెచ్చాడు. వారసుడు, షాపింగ్ కి ఒక వారసుడు, ఇప్పుడు షాపింగ్ కి వారసుడు తయారయ్యాడు. నేను ఈ మధ్య నీకు కొనొద్దు, సెలబ్రేట్ చేయొద్దు అని డిసైడ్ అయిపోయి మానేశాను. కానీ వాడు ఊరికి ఒక తెచ్చాడు చూడు. నువ్వు డిసైడ్ అయ్యి. ఎస్. సరే, ఏం తెచ్చావు? ఓపెన్ చేయి. ఏది ఎవరికి? ఇది నాకా? ఇంత షాపింగ్ ఏంటి నువ్వు? అయితే ఇక నుంచి నీ వస్తువులు నువ్వే కొనుక్కుంటావా? మేము వాడేదో మన కోసం వాళ్ళతో మాట్లాడి వెళ్ళి తీసుకొస్తే. అంటే పిల్లలు ఇప్పటి నుంచి షాపింగ్ అలవాటు చేస్తున్నారంటే, ఇప్పుడు వాడికి మేము షాపింగ్కి వెళ్ళినా కూడా మేము సెలెక్ట్ చేసి వాడికి అంత నచ్చవు. వాడే సెలెక్ట్ చేస్తున్నాడు. అవునా కదా? అవును. వాచ్, ఇట్స్ ఎ వాచ్. వావ్. నీకు కూడా పర్ఫ్యూమ్ తీసుకుందాం అనుకున్నాం, బట్ టైం అయిపోయింది, నేను వాచ్ తీసుకున్నాను. ఓహో, నైస్. ఇక్కడ సైడ్ లో గోల్డ్ వచ్చింది కదా బెల్ట్ కి. ఇది రోజ్ గోల్డా? కాదనుకుంటా. ఎలా తెలిసింది నీకు? షాపింగ్ కదా. అంటే వీళ్ళతో కదా వెళ్ళాడు, స్ట్రైకర్స్ తో, వాళ్ళ కదా తీసుకెళ్ళాడు. అంటే సెలెక్ట్ చేసి ఇవ్వడం అంతే. చూడు, సేమ్ ఆ వాచ్ లాగానే ఉంది ఈ వాచ్ కూడా. కాదు, అది వేర్లే. అది వేరు, ఇది వేరు. కాంబినేషన్ చెప్తున్నా. నైస్ రిక్కీ. ఎట్లా ఉంది? అది రా, ఇప్పుడు నన్ను చూడని. నువ్వు చూడు. బనిదాన్. మో. అది మధ్యలో. వాడికి యూట్యూబ్ నాలెడ్జ్ ఎక్కువైపోయి బ్రాండ్లు గీన్లు అన్నీ తెలిసిపోతున్నాడు. నీకు ఇష్టం కదా, లేడీ ఉంటుంది మధ్యలో.
అవునవును. ఈ బ్రాండ్ నాకు చాలా ఇష్టం. అవును, ఇవన్నీ బాగా కాస్ట్లీ కదా. ఆఫర్ ఉండింది ఆ, సో తీసుకున్నా. లేకుంటే 30% 50% ఆ. తీసుకున్నా. సో అట్లా అన్నప్పుడు హాఫ్ ప్రైస్ అట్లాగే వస్తుంది. నీ వయసులో మాకు కూరగాయల బేరం ఆడటం కూడా చేత కాదు. నువ్వు ఆఫర్లో వాచ్లు కొనేస్తావు. బాగుంది రిక్కీ, చాలా నచ్చింది. నాన్న వాచ్ కూడా బాగుంది. ఏంటి యూజ్ చేయాలా? ఇది వేయండి. ఇద్దరు వాచ్, ఇదిగో మేల్ అండ్ ఫీమేల్. ఇప్పుడు నీకు ఎవరైనా టైం అడిగితే దిగో అని చూపిస్తా. ఎందుకలా చూపిస్తా? కొత్త వేసుకున్నాను తెలియాలి కదా. వాళ్ళు ఒకవేళ చూడలేదు అనుకో, చూడకపోయినా ఇలా ఇట్లా అంటాం. కాదు, అవును. అంటే ఏంటంటే పని ఉన్నా లేకపోయినా చేయి పైకి వచ్చేస్తుంది. బాగుంది అత్తమ్మ. థ్యాంక్ యూ రిక్కీ. వెల్కమ్. థ్యాంక్ యూ రిక్కీ. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, గిఫ్ట్స్ నీడ్ నాట్ ఆల్వేస్ బీ కాస్ట్లీ. ఓకే, అది ఎంత ఇష్టంతో తెచ్చావు అనేది ఇంపార్టెంట్. సో గిఫ్ట్స్ అయితే చాలా నచ్చింది. ఇంతటితో ఆపకుండా ఇప్పుడు సో కొత్తది అని చెప్పి సోకి ఆ వాచ్ చూడాలా అవసరం లేదు కదా, కొత్తది కాబట్టి చూసింది. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, అది కూడా నేను బుక్ చేసింది కాదు, టేబుల్ రిక్కీ బుక్ చేయించాడు వాళ్ళతో చెప్పి. ఇంకేంది, నువ్వు ఎలాగో తినవు కదా, కొత్తది వచ్చింది, కడుపు నిండిపోలా? అవును నిండిపోయింది, బట్ స్టిల్ ఆయన అమ్మ అట్లా చెప్ కడుపు నిండిపోయింది. అది కూడా వాచ్ కనపడాలి, కడుపు నిండిపోయింది అందుకని వద్దు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. పదండి, అసలే లేట్ అయింది. సరే రండి వెళ్దాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాము, నువ్వు చెప్పు, చెప్దామని. ఏం చెప్పాలి, ఎవరి గురించి? మా వీడియోస్ అన్నీ చూస్తారు, సీరియల్ తప్పకుండా ఫాలో అవుతారు, ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా పని కట్టుకుని ఆ టైంకి ఆన్ చేసి చూస్తారు. ప్రతి వీడియోలో కమెంట్స్ అయితే ఉంటది, ఈవెన్ నా ఇన్స్టాలో కూడా నాకు కమెంట్స్ ఇస్తారు. అంటే వీడియోస్ కింద కమెంట్స్ ఏదో ఒక లైన్లోనో 2 లైన్లోనో అయిపోవు, ఒక పారా కానీ ఒక చిన్న కాంపోజిషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ వీడియో గురించి ఆవిడ నచ్చిన విషయాలు అంత డీటెయిల్గా ఎలాబరేట్గా పెడతారు, అంత ఇష్టం మేమంటే. సో ఈ యానివర్సరీకి మాకు ఆవిడ పంపిన గిఫ్ట్ ఇది. ఆవిడతో ఫోన్లో కూడా మాట్లాడాను. ఎందుకు ఇంత ఇష్టం అని అడిగినప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా కొంచెం నాలాగా నా పోలికలతో ఉంటారని, సో తను ఆస్ట్రేలియాలో ఉంటాడంట. సో ఈలోపు ఇండియాలో నాలో వాళ్ళ అబ్బాయిని చూసుకుని ఇలా మురిసిపోతూ ఇలాంటి మంచి మంచి గిఫ్ట్లు పంపిస్తారు. అమ్మ పేరు వరలక్ష్మి అమ్మ. అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్ మాకు చాలా బాగా నచ్చింది, మంచి థాట్ ఇది. అండ్ ఇదే కాకుండా ఇంకోటి కూడా పంపారు, చాలా బరువున్న కృష్ణుడి విగ్రహం, చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉంటే మేము ఎప్పుడు హ్యాపీగా మీకు నచ్చినట్టు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషీ నువ్వు కనబడితే
Chasing stars and holding you. I can't see the end. Ganima. Bye, no. Gunne amma. వద్దమ్మా చాలమ్మా. చెప్పు. అమ్మగని. స్కూల్కి వెళ్దాం. అమ్మగని. అమ్మగని అమ్మ. అమ్మగని. స్కూల్కి వెళ్దాం అమ్మా. స్కూల్కి వెళ్దామా? ఫేస్ వాష్ కేక్ ఫేస్ వాష్ దద్దప్ప కేక్. బేబీ చైర్. నాది గొన్నె ఋగ్వేద్ నాది. అమ్మగని. సరే కూర్చోండబ్బా. ఫేస్ వాష్ కూడమ్మ కదా అమ్మ ప్లీజ్. నాకు కూడా అన్నకి అమ్మగని. ఏంటి అమ్మం భయ్యా? కావాలట. అమ్మం లేదు, నీకు లేదు, నీకు లేదు. రుద్వేద్ నో మమ్మం. రుద్వేద్ నో మమ్మం. రుద్వేద్ ఇది యారు? రుద్వేద్ ఎవరు? ఇది అన్నని. నాని. ఇది ఎవరు? దదప. దద్దప్ప. ఇది జిజిమ్మ. గొన్నె అమ్మ. గన్నమ్మ. నోమ్మ. ఇది ఎవరు? ఇకిన. రిక్కి అన్న. ఇది చెప్పు. ఇదెవరు? జిజిమ్మ. ఇదెవరు? ఎన్ని గోల. ఇదెవరు? ఈ బేబీ ఎవరు? బేబీ సీటుకు చెడే. రుద్వేద్ స్కూల్ కూలర్ చాబన్. స్కూల్ అది షాపింగ్. చాబన్ దో కూల్. రుద్వేద్ మూవీకి వెళ్దామా? షాపింగ్కి వెళ్దామా? చాబన్ దో కూల్. షాపింగ్ వద్దు, స్కూల్ అట్ట. రుద్వేద్ స్కూల్ కావాలా? కూల్ అదే. ఓ నో కొట్టకూడదు బంగారు. నో దిగు. నో దిగు. దిగు. నో దిగు. దిగు. బేబీ సీట్. హాయ్ జిజిమ్మ. ట్వింకల్ చెప్పు. కల్ తాస్ ఆను వద్దిస్ ప్రసాద్ అప్పం బోనిన్ ఇన్న కాయిలాకి దమే ఇన్న కాయి. రుద్వేద్ రెయిన్ గో అవే చెప్పు. When go away, come on, adete, isa aba bigode. When go away. రుద్వేద్ ట్వింకిల్ చెప్పు. Kal bombo ni nagai, lagi dami ni yagai. లైక్ నీ దట్ గోల. ఇన్ ద స్కై. అన్ని తగిలిందా? ఏంటి నీ గోల? కన్నులు కొట్టావు, మరి కన్నులో కొట్టావు నువ్వు. లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. ఏంట్రా నీ గోల? Wala. ఏంటి నీ గోల? ఎక్కేసావమ్మా, నువ్వు ఎక్కేసావా? Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే కాదు, హ్యాపీ యానివర్సరీ జుజ్జు అమ్మకి. ఇటు చూసావు ఇదిగో ME. ఓకే ఇదిగో రుద్వేద్. హగ్ ఐ లవ్ యూ. రుద్వేద్ నాకు హగ్. విక్కీ అన్న గట్ట అనిపించేసి రుద్వేద్ కిస్ అమ్మ కాదు హగ్. ఓకే కిస్ Kali lebo. అది ఒక కిస్. కిస్ రుద్వేద్. అమ్మ కాదు నాకు. విక్కీ అన్న గట్ట కిస్ ఇచ్చేసి నాకు జుజ్జు అమ్మకి కిస్. సౌండ్ రావాలి, సౌండ్. రెయిన్బో కలర్ వాడి కలర్స్. Kalas mo galagyan.
గ్రీన్ I can't see the end, but we'll see it through. వదులు లింగి 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 డాన్స్ ఆಡ್ಕಣ್ಣ ಹೆಂಗೆ ಲಿಂಗಿ ಲಿಂಗಿ తెలుగు ಒಂದು ಸಾಂಗ್ ಕೊత్త ಸಾಂಗ್ ಲಿಂಗಿ ಲಿಂಗಿ ಅದು డాన్స్ ಮಾಡ್ತಾರೆ ಮಾಡಪ್ಪ ಋತ್ವೇದ್ ಲಿಂಗಿ 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 ಹೆಂಗೆ ಅದು ಲಿಂಗಿ ಲಿಂಗಿ ಅದು ಹೆಂಗೋ ಹಿಂಗ ಅಂತ ಲಿಂಗಿ 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 ಅಂತ లింగి 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 అప్ప డీజే సాంగ్ రుద్వేద్ అమ్మ ఫోటో పోజ్ ఎలా ఇస్తుంది బంగారం అమ్మ ఫోటో పోజ్ అది ఇలా నడుము మీద పెట్టుకొని అది డాన్స్ డీజే డీజే అప్ప అప్ప డీజే అప్ప డీజే రిక్కీ అన్న డాన్స్ రిక్కీ అన్న డాన్స్ రిక్కీ అన్న డాన్స్ ఇది రిక్కీ అన్న డాన్స్ On top of the world, flying, get on board. We're sailing on top of the world. 3 నన్ను పట్టినాడు మికి తిన్నాడా నువ్వు తినిపించు దొదప్ప హలో 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 దొదప్పకి తినిపించు చాలు అయిపోయింది ఇదిగో మనం బేబీ కట్ చేద్దాం. జుజ్జు అమ్మకి తినిపించు కన్నా ఏంట్రా నువ్వు అరుపులు హ్యాపీ యానివర్సరీ చేతులు ఇది కూడా కట్ చేపిద్దాం వాడితో బావా హ్యాపీ యానివర్సరీ తిను తిను ఓ గుడ్ తిను 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 ప్రసాద్ థ్యాంక్ యూ దొదప్ప దొదప్పకి తినిపించు గొన్నెమ్మ పెట్టు గొన్నెప్ప గొన్నెమ్మ దొదప్ప హ్యాపీ యానివర్సరీ దొదప్పకి తినిపించు అయ్యో అయ్యయ్యో షిట్ షిట్ దొదప్పకి తినిపించు కన్నా సరే ఇంకోటి కట్ చేద్దాం రా. దా, ఇది పట్టుకో రిక్కీ అన్నకు పెట్టు దొదప్ప 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 హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ నాకు కట్ చేసి ఇవ్వు, నేను పెట్టను బర్త్డే టు యూ అయ్యో చాలు 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 అవును కన్నా అయిపోయింది చాలు 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 మమ్మం తిను మమ్మం తిను మమ్మం తిను తిన్నా బేబీ 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 తిను 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 నాకు ఇవ్వద్దు హ్యాపీ యానివర్సరీ థ్యాంక్ యూ బంగారం చాలు 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 ఏ టిష్యూ తీసుకో కట్ చేసుకుని తల మొక్క తీసుకో కట్టు టిష్యూ కొట్టింది అవునా నిడుకో సోర్స్ మా చెల్లి అమ్మ చెర్రీ హ్యాపీ యానివర్సరీ మంజక్క లేదని తెలిసి నా నోట్లో ఎందుకు రా పెట్టావు నన్ను అరపా హ్యాపీ చూసారు కదా మా యానివర్సరీ ఈ విధంగా జరిగింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇలా అవ్వడం. సో మీ అందరికీ ఏమనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.